కాక జీవన తొలి సంధ్య అనుదినమన్నాని ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారు కదా? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? క్షేమకరంగా గడిచిందని మీ యొక్క వ్యాపారాలను, మీ యొక్క ఉద్యోగాలను దేవుడు ఆశ్వాదకరంగా నడిపిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ వాతావరణ రీత్యా చాలామంది బలహీనలవుతూ ఉన్నారు. దేవుని కృపను బయటైతే మనము క్షేమకరంగా ఉన్నాము, మీరు కూడా క్షేమకరంగా ఉన్నారు అని తెలుస్తూ ఉన్నాను. మీ ప్రార్థనా అవసరాలు ఉంటే తప్పకుండా తెలియపరచండి. ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడూ కూడా ఇష్టపడతాం. అంత మాత్రమే కాదు, ఈ ఉదయకాలపు ఈ వాక్యదానముల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారు అని అనుకుంటే తప్పకుండా అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. అంత మాత్రమే కాదు, వారి అవసరతలు, ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియపరిచినట్లయితే ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చి ఉన్నారు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని నీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను ఈ ఉదయకాలం మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధు కొమ్ములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులు పెట్టారా, రెండంతల మేలు, రెండంతల మేలు ఎవరికి? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారికి. ప్రీతి పెట్టారా, నిజమే. సమస్యలు ఈరోజు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది సమస్యలు రాకముందు వారి ఆత్మీయ జీవితం వేరు, సవాళ్ళు రాకముందు వారి ఆత్మీయ జీవితం వేరు, వాటమిలి రాకముందు వారి ప్రార్థనా జీవితం వేరు, చెడు సహవాసములు చేయకముందు ఆసక్తితో ఉన్నప్పుడు వారి ఆత్మీయ జీవితం, వారి ప్రార్థనా జీవితం వేరు. కానీ పరిస్థితులను బట్టి, కుటుంబ స్థితిగతులను బట్టి, అది ఉద్యోగం కావచ్చు, వేరేదే కారణం కావచ్చు, వీటిని బట్టి వారి ఆత్మీయ స్థితిలో మార్పులు వచ్చి ఉండవచ్చు. కొన్ని ఆత్మీయ జీవితాలు బంధకాల మధ్య ఉండిపోయాయి. బంధకాలు, ఏదో బంధకం, ఆర్థిక బంధకమా, కుటుంబపరమైన బంధకమా, ఉద్యోగపరమైన బంధకమా, లేకపోతే ఇతరతర బంధకాలు. ఆ బంధకాల మధ్య చాలామంది నలిగిపోతూ ఉన్న ఆ మాట నిజం. అయితే ఆ బంధకాల మధ్య నీకేముండాలి తెలుసా? నిరీక్షణ ఉండాలి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, అంటే బంధకాలే ఉన్నాయి కానీ నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన మాట. బంధకాలలో ఉన్నవారే కానీ నిరీక్షణ చచ్చిపోలేదే, నిరీక్షణ ఇంకా బ్రతికే ఉందే. బంధకాల కారణంగా వారి నిరీక్షణ చచ్చిపోలేదు, ఇంకేమవుతుందిలే అనే ఆలోచన వచ్చేలేదు, ఇంక దేవుడు ఏం చేస్తాడని విసుగుపోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. బంధకాలలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నారు. ఇది చాలా అవసరం. బంధకాలు ఉంటూ ఉంటాయి, కానీ వాటి మధ్య నువ్వు ఎలా ఉన్నావు? అదే బంధకాల మధ్య నిరీక్షణ కలిగి ఉన్నావా? అదే శ్రమల మధ్య, అదే సవాళ్ళ మధ్య నిరీక్షణ అంటే దేవుడు ఖచ్చితంగా లేపుతాడు, ఖచ్చితంగా నేను మరలా మేలుకుంటాను, ఖచ్చితంగా నేను మరలా బాగుపడతాను, ఖచ్చితంగా నేను మరలా ఆశీర్వదించబడతాను, ఖచ్చితంగా మరలా నేను రగిలించబడతాను, లేకపోతే దీవించబడతాను, ఖచ్చితంగా నేను లెగిస్తాను అని నిరీక్షణ నీకు ఉందా? లేకపోతే ఇంక నేను లేగలేను, ఈ పరిస్థితులు బట్టి నా పరింతే అని అనుకుంటున్నావో? నిరీక్షణ కోల్పోవద్దు. బంధకాలలో నిరీక్షణ కలిగి ఉండు. బంధకాల్లో పడిపోయామో, బంధకాలు ఉన్నాయేమో, కానీ వాటి మధ్య నిరీక్షణ కలిగి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీ కోటను మరలా నువ్వు ప్రవేశిస్తావు. కోటను మరలా ప్రవేశిస్తావు అంటే దాని అర్థం ఏంటి సార్? ఒకప్పుడు ఇందులో ఉండేదానివి ఇప్పుడు
పరిస్థితులు బట్టి బయటికి వెళ్ళిపోయావు, పరిస్థితులు బట్టి కృంగిపోయావు, పరిస్థితులు బట్టి ఒకవేళ దూరం అయిపోయావు. కానీ మరలా ప్రవేశిస్తావు అంటే అవకాశం, నిరీక్షణ మరొక అవకాశాన్ని కలిగించేస్తుంది. నిరీక్షణ సిగ్గుపరచదు, తప్పకుండా నేను మరలా ప్రవేశపెడతాను, మరలా నేను లేపుతాది. నీ కోటకు మరలా ప్రవేశించుడి. ఏది కోల్పోయావో, ఎందులో నుంచి బయటపడిపోయావో, లేకపోతే ఏదైతే నీ జీవితంలో వచ్చి పోయిందో అందులోకి నువ్వు మరలా ప్రవేశిస్తే అలాంటి వారిని రెండంతలుగా నీకు మేలు చేసేదను. ఎవరికి రెండంతల మేలు తెలుసా? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారికి. అవును, బంధకాలలో పడిపోయినా నిరీక్షణ కలిగిన దానవుగా బ్రతుకుతే, ఈ మాట వింటున్నా, జాగ్రత్తగా వింటున్నావు కదా, రెండంతల ఆశీర్వాదం, రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. అవును ప్రియబిడ్డలారా, ఒకంత ఆశీర్వాదం కాదు, ఒక వంత ఆశీర్వాదం కాదు, రెండంతల ఆశీర్వాదం. ఎవరికి? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారికి. నమ్ము, నీ జీవితంలో రెండంతలుగా దేవుడు నిన్ను దీవించాలి, రెండంతలుగా మేలు పొందాలి అని అనుకుంటే ఈ బంధకాలలో నిరీక్షణ కలిగిన దాని బ్రతుకు. పౌలు గారు బంధకాలలో ఉండి సేవ చేశారు, ఆ బంధకాలే సంతోషంగా అనుభవించారు. అవును, ఆ బంధకాలలోనే ప్రభువుని స్తుతించారు. ఆయనకు వచ్చిన బంధకాల మధ్య అంట అనేక మంది ప్రభు వాక్యాన్ని ధైర్యంగా చెప్పడానికి విశ్వాసం పొందుకున్నారంట. అదే బంధకాలలో, ఆ పౌలు గారికి వచ్చిన బంధకాలలో ఒనేసిమును ఆయన కన్నట్టుగా వాక్య భాగం మన ఫిలోమోను పత్రికలో మనం చూస్తున్నాం. నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. అవును ప్రియబిడ్డలారా, నిజంగా బంధకాలు పౌలు గారి జీవితంలో ఒక ఆశీర్వాదానికి కారణమయ్యే తప్ప పౌలు గారి జీవితంలో మరొక నూతన జీవానికి ఆధారమయ్యే తప్ప పౌలు గారు పడిపోవడానికి, పౌలు గారు కృంగిపోవడానికి, విశ్వాసములో పడిపోవడానికి అవి కారణాలు కాలేదు. ఆయన బంధకాలు మరొకరిని రగిలించి మండించే. ఈ వాక్యం వినే ప్రియబిడ్డరా, ఏ బంధకాల మధ్య నలిగిపోతున్నావో, ఏ బంధకాల మధ్య కృంగిపోతున్నావో, ఏ బంధకాలు నిన్ను పట్టి పీడిస్తున్నా నాకు తెలియదు, కానీ ఆ బంధకాల మధ్యే నిరీక్షణ కలిగిన దానవుగా, ఆ పడిపోయిన పరిస్థితుల్లోనే, ఆ వంగిపోయిన పరిస్థితుల్లోనే, ఆ బలహీనమైన పరిస్థితుల్లోనే, ఆ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనే నువ్వు కనుక నిరీక్షణ కలిగిన దానవుగా ఉంటే మరలా నీ కోటను మరలా ప్రవేశించిపోతున్నావు. మొదటి అనుభవాలకు మళ్ళీ రాపోతున్నావు, మొదటి ఆశీర్వాదాలకు మళ్ళీ రాబోతున్నావు. అంత మాత్రమే కాదు, రెండంతలుగా ఆయన మేలు చేస్తానంటున్నాడు. రెండంతల మేలు ఎవరికి? నిరీక్షణ కోల్పోకుండా నిలబడిన వారికి రెండంతలుగా మేలు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరొక దినం ఇచ్చారు. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అయ్యా, ఉదయకాలం మీరు మాతో మాట్లాడారయ్యా. బంధకాలలో పడి ఉండి ప్రభా, అయ్యా నిరీక్షణ కలిగిన వారంగా మేము ఉంటే మరలా మేము కోటను ప్రవేశిస్తామని, రెండంతలుగా వారికి మేలు చేస్తారని మీరు మాట్లాడుతున్నారు. మా ప్రియబిడ్డలు ఎవరైతే బంధకాల మధ్య నలిగిపోతూ ఉన్నారో, ఏ సమస్యల చేత కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, పడిపోకుండా నిరీక్షణ కలిగి బ్రతకడానికి, నిరీక్షణ కలిగి వారి కోటలో మరలా ప్రవేశించడానికి, వారి అనుభవాల్లో మరలా ప్రవేశించడానికి నువ్వు రెండంతలుగా నువ్వు మేలు చేస్తానంటున్నావు. ఆ రెండంతల మేలు నీ దగ్గర నుంచి పొందుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వివాహాలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. గృహాలు కట్టబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరిని బట్టి వివాహాలు బట్టి ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తుల కొరకు ఎదురు చూస్తున్న వారు, అయ్యానైనా పరీక్షలు రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో అసమాధానాన్ని తొలగించండి, సమాధానం ఇవ్వండి, మహిమ పొందండి. ఈరోజు వారి దరిచేరి ఎంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.